నమస్తేనే. నమస్తేనే. ఏం పేరే? అంజనేయులు నా పేరు. అంజనేయుల. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయమేనా? ఎట్లా అనిపిస్తుంది మరి వ్యవసాయదారులను ఆదుకుంటామన్నారుగా? ఏం ఆదుకుంటున్నారు? కరెంట్ అయితే 24 గంటలు వస్తాను రాలేదు, ఇప్పుడు 18 గంటలు వస్తున్నది. దాది కూడా లో వోల్టేజ్ ఉన్నది, మోటార్లు కూడా ఏం నడుస్తలేవు. ఈ ప్రభుత్వం పరిస్థితులన్నీ గిట్లున్నాయి. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ రావడం వల్లనే కరువు వచ్చింది అంటారు, నిజమేనా? వాస్తవం. మరి అదైతే అందరికి కంటికే కనబడుతుంది కదా, ఎవరు చెప్పాలి ముచ్చట. ఎండలు బిండలు అన్ని కాంగ్రెస్ అచ్చతనే కొడుతున్నాయి. ఎండల విషయం కాదు, ఎండల్లో అది ప్రకృతి విధానం, దానికి దీనికి ఏం సంబంధం? వీళ్ళు చేస్తున్న విధానం కరెక్ట్గా అనిపిస్తలేదు. అంటే అనుకున్న విధంగా ప్రజాపాలన చేస్తామని చెప్పేసి ఆ దిశగా అడుగులు కనిపిస్తున్నాయి ఏమన్నా? అట్లా అసలు ఏమైతే అగుపడతలేదు. మరి అగుపడతలే అసలు ఛాన్సే లేదు కదా. ఇందులోపు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటున్నారు. 2 లక్షలు కదా, రైతు బంధు అయితే వేస్తే 2 లక్షలు రుణమాఫీ అయినట్లే. రైతు బంధు వల్ల ఇంకెక్కడ? ఎంతనే? నీకు ఎంత ఉంది నీ పేరు మీద? నా పేరు మీద 3 ఎకరాల చిల్లర ఉంటుంది. పడ్డే అంటే పల్లెవే పడితే బ్యాంకులో మేము తీసుకుంటాం కదా. నా పేరు మీద 4 ఎకరాలు ఉంది, పడ్డది. మరి ఏమో మరి మాకైతే పర్లేవు. మరి అంటే మరి ఏమైనా నియోజకవర్గం కూడా ఇస్తున్నారో తెలియదు, మరి మా దగ్గరికి అయితే రాలేవు. ఓకే సరే. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉండే కదా, ఏది బెటర్ అనిపిస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ బెస్ట్ అనిపించింది ఇంతవరకు. గతం జరిగిన 9 సంవత్సరాలు గతం జరిగిన దానికంటే అది ఉంది. ఈయన 3 నెలలు అవుతుంది కూడా, పొజిషన్ అయితే అట్లనే ఉన్నది, మార్పుడేం కాలేదు. సరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తెలుసుగా, ఎట్లా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలలో? ఇప్పుడు బీజేపీ నుండి రఘునందన్ రావు ఉంటుండు, కాంగ్రెస్ నుండి నీలం మధు ముదిరాజ్ ఉంటుండు, బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉంటుండు. ఈ ముగ్గురిని చూసుకుంటే ఎవరు బెటర్ అనిపిస్తుంది? ఎవరి వైపు జనాలు ఉంటారు? ఎవరిని గెలిపిస్తారు? వాళ్ళు ఇప్పుడైతే బీజేపీకే ఇస్తారు. బీజేపీ ఎందుకే? ఇప్పుడు మోడీ చేస్తున్న పనులన్నీ ప్రజలకందరూ తెలుస్తున్నది. ఆయన మాట ఏదైతే ఇస్తున్నాడో దానిని బట్టి ప్రజలందరూ గ్రహిస్తున్నారు కనుక మోడీకే చేస్తారు. మోడీకే చేస్తారు. కానీ వెంకటరామరెడ్డి ఏమంటున్నారంటే 100 కోట్లు పెట్టి ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ, అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకుంటా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అందరికి ఉద్యోగ కల్పన కల్పిస్తా అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడో ఆయనకైతే తెలుసు. 50 ఉంటాడు, 60 ఉంటాడు. ఆయన 60 సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు చేస్తున్నామంటే పబ్లిక్ ఎట్లా నమ్ముతుంది? నమ్మాలి కదా. ఏ జ్ఞానోదయం అయిన ఉంటే ఎన్ని రోజుల నుంచి అక్కడ పోయిన ఆయన. ఇప్పుడు ఆయన ఏజ్ పోతున్నప్పుడు ఇప్పుడు నేను చేస్తా, ఈ ట్రస్ట్ చేసి అది చేస్తా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు ఎక్కడ నుంచి చేస్తాడు? ఇవన్నీ ఓట్ల గురించే చెప్పి మబ్బ పెట్టుకోవడం తప్ప వేరేది ఏం లేదు. ఇక నీలం మధు ముదిరాజ్ అంటే ఆయన వయసులో ఉన్నాడు, పెద్ద మనిషి. ఆయన ఎక్కడెక్కడ వాటం పడితే అక్కడక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతో మొదలేమో ఓ పార్టీ అన్నాడు, ఇప్పుడు ఇంకో పార్టీ అన్నాడు. రేపు పొద్దున బీజేపీ కూడా రమ్మనంటే అందులో కూడా పోయేటట్లున్నాడు. ఆయనకే కరెక్ట్ లేనప్పుడు ఇక ఆయనకి ఎవరు ఓట్లు ఇస్తారో ఆయనకి తెలుసు కదా. మరి రఘునందన్ రావు పర్వాలేదు మ్యాక్సిమం అయితే, ఎందుకనంటే ఆయన మాట విధానం కానీ ఆయన చేస్తున్న కొన్ని పనులు కానీ పర్వాలేదు ఆయన. సరే, అంటే ఈ ప్రాంతం సంగారెడ్డి ప్రాంతం కిందకి వస్తుంది కదా, ఈ ప్రాంతానికి ఆయన తెలుసా? ఎవరు? రఘునందన్ రావు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. తెలుసా? ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే దుబ్బాక ప్రాంతానికి మాత్రమే. దుబ్బాక ప్రాంతానికి అని ఆయన ఎమ్మెల్యే అక్కడ. ప్రతి ఒక్క రఘునందన్ రావు అంటే ప్రతి ఒక్క మన తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుసు. ఈ ఏరియాకి ఎప్పుడు నచ్చిండా? ఈ ఏరియాకి వచ్చిండు ఒకసారి 2 సార్లు వచ్చిండు సంగారెడ్డి వరకు. సరే, ఫైనల్ అయితే ఎవరు గెలుస్తారు అంటున్నాను? ఫైనల్ అయితే బీజేపీ గెలవాలి. బీజేపీ గెలవాలి. ఓకే బాబు, రైట్.